బోయపల్లి చౌరస్తాలో ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలే మరియు సావిత్రిబా పూలే విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈరోజు చదువుకున్న విలువ అందరికీ అర్థమవుతా ఉంది. కానీ ఎన్నో సంవత్సరాల క్రితం పేద వర్గాలు, బడుగు బలహీన వర్గాలకు చదువు ఒక్కటే ఆయుధం, చదువుకుంటే తప్ప మన పిల్లలకు భవిష్యత్తు లేదని గుర్తించిన మహానుభావులు జ్యోతిరావు పూలే, వారి సతీమణి సావిత్రిబా పూలే. ఈరోజు వాడవాడన జ్యోతిబా పూలే విగ్రహాన్ని మనం ఆవిష్కరణ చేసుకుంటా ఉన్నాం. కేవలం విగ్రహాలు ఆవిష్కరణ చేసుకోవడంతో పాటు ప్రతి పిల్లవాడిని కూడా బల్లో చేర్పించే కార్యక్రమం, వాళ్ళ చదువు పట్ల శ్రద్ధ వహించే కార్యక్రమం ఈ నాయకులు కానీ, విద్యార్థులు కానీ, యూత్ కానీ, గ్రామాల్లో ఉన్న పెద్దలు కానీ తమ బాధ్యతగా గుర్తించి ఆ దిశగా ప్రయత్నం చేసినప్పుడే జ్యోతిరావు పూలే ఆశయాలకు సార్థకత లభించినట్టు అవుతుంది. ఈరోజు మహబూబ్ నగర్లో గతంలో విద్యలో చాలా వెనుకబడ్డది. కానీ వాటిని రూపుమాపడానికి మహబూబ్ నగర్లో పుట్టిన ప్రతి బిడ్డ ఉన్నత చదువులు చదవాలని చెప్పి వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పి ఎమ్మెల్యేగా నేను, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తూ ఉన్నారు. మన పాఠశాలను అభివృద్ధి చేసుకోవడంతో పాటు మన కొత్త ఇన్స్టిట్యూట్స్, విద్యాలయాలు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అన్నింటినీ కూడా మహబూబ్ నగర్ పట్టణానికి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మన యూనివర్సిటీల్లో ఇంజనీరింగ్, లా కాలేజీలు, IIIT పెద్ద గొప్ప కళాశాల తెలంగాణలో ఒకటే ఉంది, ఇప్పుడు రెండోది ఇక్కడ వస్తూ ఉంది. అలాగే కోస్గి కొడంగల్ ప్రాంతంలో వెటర్నరీ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజు, అలాగే నారాయణపేటలో మెడికల్ కాలేజు, ఇట్లా ఈ మొత్తం ఉమ్మడి జిల్లాల్లో చదువు పట్ల ప్రత్యేకమైన శ్రద్ధను మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రదర్శిస్తూ ఉన్నారు. బడ్జెట్లో కేటాయింపులు పెంచుకుంటూ ఉన్నాం. నేను ఒక్కటే కోరుతా ఉన్నా, బోయపల్లిలోని వివిధ సంఘాలకు చెందిన నాయకులు, రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, అదేవిధంగా యువజన సంఘాలు, మహిళలు, గ్రామంలోని పెద్ద మనుషులు, ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, వీళ్ళందరినీ కూడా నేను ఒకటే కోరుకుంటా ఉన్నా, మన గ్రామంలో ఏ పిల్లవాడు కూడా బడికి వెళ్లకుండా ఇంట్లో కూర్చునే పరిస్థితి రాకూడదు. ఎవరికైనా టాలెంట్ ఉందో, పిల్లలలో ప్రతిభ కనపరుస్తున్నారో వాళ్ళని దగ్గర తీసుకొని వాళ్ళని మెంటర్ చేసి వాళ్ళు ఉన్నత చదువులు చదివేటట్టుగా
చదువుల పట్ల వాళ్ళకు ఆసక్తి ఉండేటట్టుగా మొత్తం గ్రామం అంతా కూడా ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా యువకుల మీద బాధ్యత ఇంకా ఉంది. వారందరూ కూడా ఒక గ్రూపుగా ఏర్పడి పిల్లల చదువుల కోసం ఏమేం చేయాలి, మన స్కూల్స్ అభివృద్ధి కోసం ఏమేం చేయాలి, ఈవినింగ్ లెర్నింగ్ సెంటర్స్ కోసం ఏమేం చేయాలి, ఇవన్నీ కూడా ఆలోచన చేయాలని చెప్పి వాళ్ళందరినీ కోరుతూ ఉన్నాం. నా వంతుగా ఎమ్మెల్యేగా అన్ని రకాల సహాయం చేయడానికి, చదువు కోసం ఎంత దూరమైనా వెళ్ళడానికి, ఎన్ని నిధులైనా ఖర్చు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇప్పుడున్న ఒక అనుకూలమైన వాతావరణాన్ని ఉపయోగించుకోవాలి, మన పిల్లలకు మంచి చదువులు చెప్పించాలి అని చెప్పి నేను కోరుతూ ఉన్నా. అప్పుడే జ్యోతిబా పూలే, సావిత్రిబా పూలే ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్ళినట్టు అవుతుంది. గొప్ప విద్యావేత్త ఇవాళ మనందరికీ నాయకుడిగా, మనందరికీ పాలకుడుగా ఇవాళ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. అసలు సిసలైన పూలే అంబేద్కర్ వారసుడు, గాంధీ అడుగుజాడలో నడిచే వాళ్ళు ఎవరంటే నిదర్శనం ఇవాళ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు అని చెప్పడానికి నేను ఏమాత్రం సంకోచించడం లేదు. కనుక ఇలాంటి సందర్భంలో ఇలాంటి మహానుభావులని విగ్రహాలు పెట్టుకోవడమే కాకుండా వారి సిద్ధాంతాలను మన మనసులో చూపించినటువంటి బాటలో నడుస్తూ ఉన్నారు. దానికి ప్రతిగానే బోయపల్లిలో స్కూల్ కానీ, ప్రముఖ దళిత నాయకులు వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కనుక ఈ సంవత్సరాల కాలంలో ప్రజలు ఆశీర్వదించినటువంటి ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గిరిని అధికారంగా కాదు, నేను అధికారిని కాదు, నేను పాలకుని కాదు, మీ సేవకుని అంటూ మనందరికీ సేవ చేస్తూ మన వెంట ఉంటూ మనందరూ బాగుకోరు, మన జీవితాల్లో మార్పు కోరుతున్నటువంటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు. మనం గతంలో చాలా మంది ప్రగల్భాలను చూసాం, కానీ ఇలాంటి నాయకుడు చూడలేదు. నేనైతే చెప్తా ఉన్నా, నేనైతే పూలే గారిని చూడలేదు, అంబేద్కర్ గారిని చూడలేదు, గాంధీ గారిని చూడలేదు, కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారి పాలన, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు పనిచేసే విధానం చూస్తుంటే నిజంగా నేను వాళ్ళని చూసినట్టుగానే సంతోషిస్తున్నా. వాళ్ళు చేసే పనిలో నేను కూడా కొంత సహాయ సహకారం అందిస్తున్నందుకు ఇది నా అదృష్టంగా భావిస్తా ఉన్నా అని చెబుతూ నాకు ఈ అవకాశం ఈరోజు బోయపల్లి గ్రామంలో మాతా సావిత్రిబాయి, జ్యోతిరావు పూలే గారి విగ్రహావిష్కరణకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చేపీములు తెలియజేస్తున్నాను. ఈ దేశంలో మన మధ్యలో గొడవలు సృష్టించి మనం కలవలేని పరిస్థితి ఏర్పాటు చేసిన బ్రాహ్మణ వ్యవస్థపై పోరాటం చేసిన అంబేద్కర్ గారు, కాశీరామ్ గారు, ఇలాంటి వారు మనందరినీ కలపడానికి, మనను అభివృద్ధి చెందడానికి ఆ రోజు ఆయన ఉద్యోగం చేయలేదు. ఒకరోజు ఒక బ్రాహ్మణ మిత్రుని వివాహానికి హాజరయ్యి ఊరేగింపులో ఉండగా ఆ ఊరేగింపులో అతన్ని బ్రాహ్మణులు వ్యతిరేకించు బయటికి, అలాగే విజయ ఉపేంద్ర కొత్తవాల్ గారికి, చైర్మన్ గారికి సన్మానం మూమెంట్ రెండు, అలాగే గౌరవ పెద్దలు చైర్మన్ గారికి సత్యం యాదవ్ గారు, అలాగే శివాజ్ గారి, వినోద్ కుమార్ గారికి, రాస జయరాములు గారు, అన్నా మీరు గంజ వెంకయ్య గారి గారికి, సరళ చైర్మన్ గారికి శరచంద్ర గారికి, మన ప్రియతమ నాయకులు, స్థానిక శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, గౌరవనీయుడు మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, లక్ష్మణ్ యాదవ్ గారు, అంకమ్మ గారు, పెద్దలు, ముందు పుట్టిన సోదరులు అందరికీ నమస్కారం. బోయపల్లి గ్రామ యువకులు బీసీ ఐక్య సంఘం వాళ్ళు ఒక సామాజిక బాధ్యత గుర్తించి ఈ గ్రామంలో పూలే గారి సతీమణి గారి విగ్రహం అవసరం అని చెప్పి గుర్తించి ఆ విగ్రహం ఈరోజు ప్రదర్శించడము, ఆ విగ్రహానికి దాతకలించిన మా తమ్ముళ్ళు వినోద్ గారు, లక్ష్మణ్ గారు నిజంగా అభినందనలు. నేను ముఖ్యంగా బోయపల్లిలో ఉన్న ఈ యువకులు, పెద్దలు అందరికీ ఒకటి చెప్పదలుచుకున్నా. మనము ఎంతో గొప్ప ఆశయంతో ఇప్పుడు పూలే గారి విగ్రహం పెట్టుకున్నాం, వారి సతీమణి గారి విగ్రహం పెట్టుకున్నాం. వారు చేసిన కార్యక్రమాలు మహోన్నతమైనవి, అవి అందరూ మనం చెప్పుకున్నాం.
నేను గతంలో బోయపల్లి స్కూల్కి పోయినప్పుడు ఆ టీచర్లో కంప్లైంట్ చేసింది. పొద్దంతా బాగానే ఉంటుంది సార్, రాత్రి కాగానే బోయపల్లిలోని పిల్లలందరూ కూర్చొని వచ్చి తాగుతారు, తాగి బీర్ బాటిల్ విస్కీ బాటిల్ అక్కడనే పడేసిపోతారు. పొద్దున వస్తే పిల్లలందరూ అవి తీసుకొని చూసి ఇదేంది అని మమ్మల్ని అడుగుతూ ఉన్నారు. చాలా ఇబ్బందిగా ఉంది. ఊరోళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా కూడా దాని గురించి చర్యలు తీసుకోలేదంటే చాలా బాధ. అప్పుడే పోలీస్ ఇన్స్పెక్టర్ చెప్పి వికెట్ లాగా ఏర్పాటు చేసి చూడండి అన్నారు. కొన్ని రోజులు ఆగింది, మళ్ళా మొదలైంది. నేను ఒకటే ఆ రోజు కూడా మీ అందరినీ రిక్వెస్ట్ చేసిన, వారి ఆశయ సాధనకు విగ్రహాలు పెట్టడం ఒక ఎత్తు అయితే దాన్ని కొనసాగింపుగా మన పిల్లలకు అనువైన వాతావరణాన్ని ఎట్లా కల్పించాలి, వాళ్ళు చదువుకునేటట్టుగా మనం ఎట్లా ప్రోత్సహించాలనేది కూడా మన అందరం కూడా మనసు పెట్టి ఆలోచన చేసి కార్యరూపం తీసుకొస్తే తప్ప ఈ మార్పు సమాజంలో సాధ్యం కాదు. కాబట్టి దయచేసి మళ్ళొకసారి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మీ బాధ్యత అనుకొని ప్రతి రోజు ఈవినింగ్ పూట అట్లా ఒక రౌండ్ కొట్టండి, మోటార్ సైకిల్ వేసుకొని రౌండ్ కొట్టండి. ఎవరైనా ఆకతాయిలు అక్కడ కూర్చొని మద్యం సేవిస్తుంటే వాళ్ళని భయపెట్టేయండి, పోలీసు వాళ్ళకన్నా ఫోన్ చేయండి. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే ఈరోజు పాఠశాలల పరిస్థితి ఘోరమైపోయింది. ప్రభుత్వం ఎన్ని వ్యయ ప్రయాసాల కోర్చి దాంట్లో ఫెసిలిటీస్ పెడితే రాత్రికి రాత్రి వచ్చి ఫ్యాన్లు దొంగతనం చేస్తుంటారు, వైర్లు కట్ చేస్తారు, సీసీ కెమెరాలు పెడితే సీసీ కెమెరాలు కట్ చేసిపోతారు. అంటే మన సమాజం ఎట్లా తయారవుతాం? దీన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ముందుండి కార్యాచరణ చేయాల్సిన బాధ్యత మీ అందరూ. ఎందుకంటే మీ గ్రామం ఇది, మీ గ్రామంలో మీ పిల్లలు చదువుకోవాలంటే మీరు నడుము బిగించాలి, మీరు కార్యోన్ముఖులు కావాలి, అక్కడ నిలబడాలి. గతంలో నైజాం రాజ్యంలో మనం చూసినాం, నైజాం మూకలు రాత్రిపూట ఇండ్ల మీద పడి నానా బీభత్సం చేస్తుంటే గ్రామ రక్షక దళాలు అని చెప్పి ఆ రోజు పెట్టుకునేది. సూర్యాపేట, నల్లగొండ, వరంగల్ ప్రాంతాల్లో గ్రామ రక్షక దళాలు ప్రతి ఊర్లో కూడా ఉండి వాళ్ళు నైట్ టైం వస్తే వాళ్ళని ప్రతిఘటించడానికి ఆ రక్షక దళాలు పనిచేసేవి సమన్వయంతో. ఇప్పుడు పాఠశాల రక్షక దళాలు పెట్టుకోవాల్సిన దుస్థితి ఈరోజు వచ్చింది. అయినా సరే మనం పెట్టుకోవాలి. ప్రజల్లో పూర్తిగా మార్పు వచ్చేంత వరకు మనం మన పాఠశాలలను కాపలా కాయాల్సిన అవసరం, మన పిల్లలకు మంచి వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఉన్న వక్తలందరూ కూడా జ్యోతిబా పూలే గారి ఆశయాల గురించి, వారు చేసిన కష్టం గురించి, సమాజంలో తీసుకొస్తున్న మార్పుల గురించి చెప్పి వాటి జోలికి మళ్ళీ నేను పోను. అలాగే సావిత్రిబా పూలే గారు ఎన్ని విపత్కర పరిస్థితులు, విపరీతమైన పరిస్థితులను ఎదుర్కొని కూడా ఆ రోజు ఎవరు ఊహించండి 100 సంవత్సరాల క్రితం బాలికా విద్య గురించి పూర్తి అవగాహనతోటి ఎన్నో స్కూల్స్ స్థాపించి ఆడపిల్లలకు విద్యను బోధించారు. ఈరోజు నేను మీ అందరికి ఒకటే చెప్తా ఉన్నా, బోయపల్లి నుంచి వెళ్ళే ప్రతి స్కూల్ పిల్లవాడు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, వాళ్ళను మీరు మెంటర్షిప్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇంతమంది చదువుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ప్రతి చదువుకున్న వ్యక్తి కానీ, జీవితంలో స్థిరపడ్డ వ్యక్తి ఒక అమ్మాయిని కానీ ఒక అబ్బాయిని కానీ దత్తత తీసుకొని ఆ పేద వర్గాల కుటుంబంలో నుంచి వచ్చిన పిల్లలకు మెంటర్గా ఉండి వాళ్ళకు భరోసా కల్పించి వాళ్ళకు కావాల్సిన ఏర్పాటు చేస్తే వాళ్ళు ఆత్మవిశ్వాసంతో ముందుకు పోయే అవకాశం ఉంది. తల్లిదండ్రులు చదువుకోరు, చాలామంది తల్లిదండ్రులు కూలినాలు చేసుకునే వాళ్ళు ఉంటారు. గ్రామాల్లో ఎక్కడికో పొద్దున కూలికి పోయి సాయంత్రం తిరిగి వచ్చే మన సందర్భాలు మనం చూసినాం. అటువంటప్పుడు వాళ్ళందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి వాళ్లకు చదువుకున్న వాళ్ళు, డిగ్రీ చేసి ఖాళీగా ఉన్న వాళ్ళు, లేదు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు 1 గంట 2 గంటలో ఆ పిల్లలకు చదువు చెప్తే ఖచ్చితంగా వాళ్ళు సన్మార్గం వైపు ప్రయాణం చేస్తారు. వాటికి మీరు ముందుకు వస్తే ప్రభుత్వం తరఫున కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా నేను దగ్గర నుండి చేస్తాను. కాబట్టి సమాజంలో మార్పు రావాలంటే ఒక రోజుతో అయిపోదు, అదొక నిరంతర ప్రక్రియ. ప్రతి ఒక్కరు చేయూతను అందించాలి. ప్రతి కులానికి, ప్రతి మతానికి, ప్రతి వర్గానికి చెందిన వ్యక్తులు ఇది నా బాధ్యత అని చెప్పి వాళ్ళు మనస్ఫూర్తిగా అనుకుంటే తప్ప మనందరం కూడా కోరుకుంటున్న మార్పు రాదు. ఇప్పటికే చాలా సంవత్సరాలు అయింది, మన స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటింది. అయినా కూడా నాణ్యమైన విద్య ఇంకా మన గ్రామాలకు, పేద వర్గాలకు చేరలే. అక్కడక్కడ మనం గురుకులాలు అని చెప్పి, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని చెప్పి, రెసిడెన్షియల్ స్కూల్స్ అని చెప్పి మనం పాఠశాలలు పెట్టుకున్నాం. కేజీబీవీ స్కూల్స్ అని పెట్టి, అమ్మ ఆదర్శ పాఠశాలలు అని రకరకాల పద్ధతుల్లో పెట్టుకున్నా అవన్నీ కూడా కేవలం 20% మంది పిల్లలకు మాత్రమే మంచి చదువును అందిస్తున్నాయి. మెజార్టీ చదువులు అందించే సాధనం మన గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు.
వాటిని మనం బాగు చేసుకోవాలి. వాటిలో పిల్లలకు మంచి చదువు అందించాలి, మంచి వాతావరణాన్ని కల్పించాలి. ఆ బాధ్యతను మన అందరం కూడా తీసుకోవాలని మీకు తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అనేక వందల కోట్ల రూపాయల విద్యా వ్యవస్థ మీద ఖర్చు పెట్టబోతా ఉన్నాం. వాటికి న్యాయం చేసే విధంగా, ఖర్చు పెట్టిన దానికి న్యాయం చేసే విధంగా మనందరం కూడా బాధ్యత తీసుకొని స్కూల్స్ని అక్కడ ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక క్లాస్ రూమ్ కట్టిండ్రు, ఒక కంప్యూటర్ పెట్టిండ్రు, ఒక బెంచీలు పెట్టినాం, లేదా ఒక ఆడిటోరియం కట్టినాం, వాటి బాగోగులు చూసుకొని వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిదని తెలియజేస్తూ, ఇంత పెద్ద కార్యక్రమాలు మీరు చేసి అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ముఖ్యమైన నాయకులను పిలుచుకొని మీ ఊరందరూ కూడా ఏకమై ఈరోజు ఒక మంచి ఆలోచన శ్రీకారం చుట్టిండ్రు. ఇదే ఐకమత్యంతో మీరు మీ పిల్లల విషయంలో, చదువుల విషయంలో ఇదే ఐకమత్యంతో ముందుకు సాగాలని కోరుకుంటూ, ఇంకొక చిన్న విషయం చెప్తా ఉన్నా. స్తోమత ఉండి డబ్బులు ఉన్న వాళ్ళు ప్రైవేట్ పాఠశాలలకు వాళ్ళ పిల్లల్ని పంపిస్తే మనకేం అభ్యంతరం లేదు, అది వాళ్ళ ఇష్టం. కానీ స్తోమత లేకుండా కూలీనాలి చేసుకొని రెక్కల కష్టంతో పిల్లల్ని చదివించాలనే కోరిక ఉన్న తల్లిదండ్రులు చుట్టుముట్టు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోటి ప్రైవేట్ పాఠశాలలకు పంపించి సంవత్సరానికి 40,000, 50,000 రూపాయలు కట్టి మరొకసారి కట్టలేక అప్పులో కూరుకుపోతా ఉన్నారు. దయచేసి వాళ్ళందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మన పాఠశాలలను బాగు చేసుకున్నాం, టీచర్లను పెట్టుకున్నాం, మంచి విద్యను మన ప్రభుత్వ పాఠశాలలో ఇచ్చే ఏర్పాటు చేస్తాం. దయచేసి స్తోమత లేని తల్లిదండ్రులను మీరు ప్రైవేట్ పాఠశాలలకు పిల్లల్ని పంపించే విషయంలో మీరు కూర్చోబెట్టి వాళ్ళ కౌన్సిలింగ్ చేసి మన ప్రభుత్వ పాఠశాలలోకి వాళ్ళ పిల్లల్ని పంపించాలని చెప్తా ఉన్నా. ముఖ్యంగా ఈ మహబూబ్ నగర్ జిల్లాలో, మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల మీద ప్రత్యేకమైన దృష్టి మేము పెడతా ఉన్నాం. ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, ఎటువంటి లోటుపాట్లు ఉన్నా మా దృష్టికి తీసుకొస్తే, కలెక్టర్ గారి దృష్టికి తీసుకొస్తే, అది డిఓ గారి దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా వాటిని బాగుపరిచే ప్రయత్నం చేస్తాం. మేము అందరం తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాం, తెలంగాణ వచ్చింది. ఇప్పుడు రావాల్సింది మన పిల్లలకు మంచి విద్యను అందించడం. అదే లక్ష్యంతో మేము పనిచేస్తూ ఉన్నాం. దానికి మీరు అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలి. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి ఉన్నతమైన చదువులు చదివి మంచి స్థానానికి వెళ్తే వాళ్ళ కుటుంబమే కాదు, వాళ్ళ చుట్టుముట్టు ఉన్న కుటుంబాలకు కూడా చేయూతనవుతాడు, ఆసరా అవుతాడు. కాబట్టి మనందరం దీని మీద దృష్టి సారించాలని కోరుకుంటూ, సమయం చాలా అయింది కాబట్టి ఎక్కువ సమయం తీసుకోను. మీరు చేస్తున్న ఈ కృషిని అభినందిస్తూ, మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా ఎల్లవేళలా మేము మీకు అందిస్తానని తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ.